స్వయంభూ అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే ఇప్పుడు మనం వెళ్తామండి. కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ లక్ష్మీ సమేతంగా మనకి ఇక్కడ స్వయంభూగా వెలిచారు. దాదాపు మనకి 900 సంవత్సరాలు అవుతుంది లక్ష్మీ నరసింహస్వామి కొండపైన మనకి వెలిచి. అలానే ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో మనకి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొండపైకి వెక్కలేని వాళ్ళు కింద దర్శించుకోవచ్చు. లేదు మెట్లు ఎక్కి మనం దర్శించుకోవాలనుకుంటే కుడి చేతి వైపున మనకి ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్లో నుంచి వెళ్తే మనకి మెట్లు అయితే ఇలా స్టార్ట్ అవుతాయి. కింద మనకి లక్ష్మీ నరసింహస్వామి పాదాలు ఉంటాయి. అక్కడ దర్శించుకున్న తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని అప్పుడు మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ అవ్వాలి. ఈ మెట్లు అనేవి ఒక 620 మెట్ల దాకా ఉంటాయి. ఈ మెట్లు ఎక్కడం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ కోరుకొట్ట తీర్థం మనకి పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు స్టార్ట్ అవుతుందండి. అలానే మళ్ళీ పౌర్ణమితో ఈ కోరుకొట్ట తీర్థం అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గుడి మీద మనకి అంతా రామాయణం మహాభారతంతో అన్ని శిల్పాలని చెక్కారండి. ఇక్కడ పెయింటింగ్స్ అనేది ఏమీ ఉండదు. అప్పట్లో వాళ్ళు మనకి ఇలాగా మొత్తం రామాయణం మహాభారతం గురించి చాలా వివరంగా శిల్పాల్లో చెక్కి చూపిస్తున్నారు. అలానే మనకి ఇక్కడ గర్భగుడిలోని వెళ్ళగలనే లోపల మనకి ప్రతిష్టాపించిన లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. కుడి చేతి వైపున చూస్తే మనకి కిందకి కొంచెం ఒంగని చూడాలి. రథంలో మనకి శ్రీ లక్ష్మీ నరసమేతంగా స్వయంభూగా మనకి వెలిచారండి. హారతి వెలుగులో మనకి స్వామివారి దర్శనంని ఇస్తారు. కిందకి కొంచెం బాగా ఒంగని చూడాలి. చూస్తే మనకి లక్ష్మీ నరసింహస్వామి 5 అంగుళాల ఎత్తులో మనకి దర్శనం ఇస్తారు. మన ప్రపంచంలోనే అతి చిన్న స్వయంభూ అయిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అండి. కోరిన కోరికలు తీర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరించుకుంటూ ఇక్కడ నార్మల్గా ఈ మెట్లు ఎక్కడమే కొంచెం కష్టం, కానీ మోకాళ్ళతోని పసుపు కుంకుమలు పెట్టుకుంటూ ఈ మెట్లని